హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడదే ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మనము బోల్డ్ అని మొక్కల గురించి, అందులో ముఖ్యంగా మల్టీవిటమిన్ మొక్క గురించి, దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. వీడియో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే వీడియో పెట్టగానే లైవ్ స్టార్ట్ చేయగానే మీకు వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దవనం అండి. దవనం మొక్క అంటే మనకు దవనం అనగానే ఏం గుర్తొస్తుంది? మనం పూలల్లో పెట్టుకుంటాం కదా, పూల మధ్యలో పెట్టుకొని అల్లుకొని పెట్టుకునేది ఆ దవనం. ఇది కాదు, ఇది మనకి మెడిసిన్స్ వాల్యూస్ ఉన్న దవనం అనమాట. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే నేను ఈ మొక్కను దగ్గరగా మీకు మొత్తం చూపించడం జరుగుతుంది. బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దవనం మొక్క గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నేను బోర్డు చూపించగానే దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి. స్క్రీన్ షాట్ చేసుకొని జూమ్ చేసుకుంటే సో దాని యొక్క బొటానికల్ నేమ్ ఏంటి, ఇంకా దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇది నేను బోర్డు అందుకనే దగ్గరగా అన్నీ చూపిస్తాను, చూసేసేసేయండి. ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ యొక్క బొటానికల్ నేమ్, దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లెమన్ గ్రాస్ని ఎక్కువగా జ్యూసెస్లో, సలాడ్స్లో వాడుతూ ఉంటారు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మాకైతే ఇది టచ్ చేయడానికి లేదు. ఎందుకునంటే ఇక్కడ మీకు బోర్డు చూపిస్తాను చూడండి. ఈ బోర్డు ఏం రాశారు అంటే సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి, అందుకని నేను అక్కడ అవి చదివి మీకు వినిపిద్దాం అనుకున్నాను, కానీ సో సైలెంట్గా వీడియో తీసుకోవడం జరిగింది. అండ్ మాకు టచ్ చేసేయడానికి కూడా అక్కడ టచ్ చేస్తే ఫైన్ ఉందన్నమాట. సో అందుకనే నేను మీకు ప్రతి బోర్డు దగ్గరగా చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకా ఇదైతే మనకందరికీ తెలుసు కదా, అలోవెరా. అలోవెరా గురించి చెప్పాలి అంటే పెద్ద స్టోరీ ఉంటుంది కదా. మనకి తలకి, స్కిన్కి, హెల్త్కి అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నది ఈ అలోవెరా ట్రీ. సో ఈ అలోవెరా ట్రీ ప్రతి ఇంట్లో మనం ఈ మొక్కను పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది అండ్ చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. మనకి చాలా బాగా పెరిగింది కదా ఇక్కడ గుబురుగా, చాలా ఏమంటారు, చాలా థిక్గా చాలా బాగా పెరిగింది ఈ అలోవెరా చెట్టు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి తెల్ల ఈశ్వరి అనమాట. సో ఈ తెల్ల ఈశ్వరి ట్రీ, దీని లీఫ్ని పౌడర్ ఎలా చేసుకోవాలి అండ్ ఎలా వాడాలి అనేది కూడా మనకి ఇక్కడ బోర్డులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ తెల్ల ఈశ్వరి దాంట్లో మనకి ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు దీన్ని వాడితే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చెట్టు ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్క బోర్డు అండ్ చెట్టు నేను క్లియర్గా అందుకనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి తెల్ల ఈశ్వరి చెట్టు గురించి, మొక్క గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా లోపలికున్నా కూడా నేను తీసాను, బైరోఫిలియం అంట. బ్రియోఫిలియం అనే చెట్టు, దాని బొటానికల్ నేము, దానివల్ల మనకుండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ కూడా రాశారు. చెట్లు మాత్రం ఇది ఒక బ్యాంబూ ట్రీ లాగా ఇలా పొడుగ్గా ఉంది, చాలా గుబురుగా ఉంది అండ్ ఒక మంచి దాంట్లోంచి ఏమంటారు, ఒక మంచి ఫ్లేవర్ లాగా ఏదో అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి ఆ ట్రీ గురించి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రీ గురించి అక్కడ బోర్డు అయితే లేదు. సో మీలో ఎవరైనా దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే నాకు ఈ ట్రీ గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో నేను కనుక్కొని ఈ ట్రీ యొక్క నేమ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే నేను చెప్తాను. ఇంక ఇది వచ్చేసి మనకి ఉత్తరేణి. తెలుసు కదా, ఉత్తరేణి చాలామందికి తెలుసు, వినే ఉంటారు. దాని యొక్క బొటానికల్ నేము, దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్, ఇది మనకు డైజెషన్కి మెయిన్గా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే ఉంది అండ్ చాలా స్ట్రెంగ్త్ అయితే ఉంటుందంట. సో ఈ మొక్కలు ఇప్పుడిప్పుడే పెట్టారు, సో ఇంకా అవి పెరగాలన్నమాట గుబురుగా. సో ఇది వచ్చేసి ఉత్తరేణి మొక్క గురించి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది హెన్నా అందరికీ తెలుసు కదా, మనం మామూలుగా తలకి అప్లై చేసుకుంటాము. అలా కాకుండా దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, దానివల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ మొక్క యొక్క
ఆ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి అంటే మనం ఆ బోర్డ్ని జూమ్ చేసి స్క్రీన్షాట్ చేసుకొని చదివేయాల్సిందే. సో ఇది మనకి హెన్నా చెట్టు యొక్క హెన్నా బాగానే ఉంది, చాలా మంచి ఆకు ఉంది, కానీ ఎవరు టచ్ చేయడానికైతే అది అక్కడ పర్మిషన్ లేదు. అసలు టచ్ కూడా చేయకూడదు ఆకుని. ఇలా మీకు నేను చుంచి ఇలా ఆకును స్పర్శ చూంచడానికి కూడా లేదనమాట. సో అందుకనే అక్కడ స్ట్రిక్ట్గా రూల్ ఉంది, టచ్ చేస్తే 500 రూపీస్ ఫైన్. ఇది వచ్చేసి సడపాకు, దాని బొటానికల్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మనకి ఈజీ అవుతుంది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉమెన్కి ఇది చాలా మనకి ఏమంటారు, మన పీరియడ్స్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే రాశారు. సో ఈ చెట్టుని ఎవరికైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సో దీన్ని మీరు గూగుల్ చేసైనా మనం చూసుకోవచ్చు, ఎందుకంటే దాని పేరు బొటానికల్ నేమ్ రెండు ఉన్నాయి కాబట్టి గూగుల్ చేసి చూసి అలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా సఫర్ అవుతుంటే సో అది మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గుగ్గుల్ అంట ఇది, దీని బొటానికల్ నేమ్, దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్. ఇది ఆకులు తక్కువగా ఉన్నాయండి ఈ చెట్టుకి, మొత్తం అంతా ఏమంటారు అంతా చెట్టు ఆ బెరడే కనిపిస్తుంది, ఆకులు చాలా తక్కువగా, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ చెట్టు యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం ఈ రకంగా గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. ఇదైతే లోపల ఒకటి ఉంది, తెల్ల వావిలి. సో ఈ తెల్ల వావిలి యొక్క బొటానికల్ నేము, దాని హెల్త్ బెనిఫిట్స్. ఇందులో మనకి 2 రకాల బోర్డ్స్ అయితే ఉన్నాయి, లోపల ఒకటి ఉంది, ఒకటే ఉందా, ఓకే, ఇక్కడ ఇంకొకటి చెట్టు ఉందండి, ఇంకొక బోర్డు ఉంది. సో దాంట్లో 2 రకాల వెరైటీ చెట్లను అయితే పెంచారు. ఈ ఆకులు చాలా విచిత్రంగా ఉన్నాయి మనకి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ఆకులు, ఆ తెల్ల వావిలి ఆకులు వేరేలాగా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది దానిది కూడా వేరేలాగా ఉన్నాయి. సో మీకు తెలుసు కదా, నేను సాధ్యమైనంత వరకు ప్రతి బోర్డ్ని మన కెమెరా అక్కడ వరకు తీసుకెళ్ళి చూపించడానికైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి లెమన్ సీంటెడ్ ఎక్యోలెప్టస్ అంట. సో ఇది దాని యొక్క బొటానికల్ నేము, ఇంకా మనకి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడగానే అర్థమైపోతుంది కదా ఇది ఏం ట్రీ అనేది, అశ్వగంధ. సో తెలిసిన వాళ్ళైతే ఈజీగా గుర్తుపట్టేస్తారు, అశ్వగంధ చెట్టు, దాని యొక్క బొటానికల్ నేము అండ్ దాని హెల్త్ బెనిఫిట్స్. ఇంకా ఇది బాగా పెరగాలనుకుంటా, ఇప్పుడిప్పుడే పెట్టినట్టున్నారు. ఈ రకంగా మనకి ప్రతి ఒక్క చెట్టు బెనిఫిట్స్, బొటానికల్ నేమ్స్ ఉన్నాయి. ఇది సర్పగంధ అంటే ఏంటి, దాని బొటానికల్ నేము, ఇది హై బ్లడ్ ప్రెషర్కి ఇది బాగా కంట్రోల్ చేస్తుంది అని ఇక్కడైతే రాశారు. చూడండి దాని మొక్క ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ మనకి మీరు ఏమంటారు చెట్లు అమ్మే దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఈ మొక్కలన్నీ అవైలబుల్ ఉంటాయండి. మనకి పూల మొక్కలు అండ్ మన కూరగాయల మొక్కలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ మనకి ఈ మొక్కలు కూడా అందుబాటులో ఉంటాయి. మనకు కావాల్సినవి మనము అక్కడ వెళ్ళి అడిగి మనం తీసుకొని మనం పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి బనియాన్ ట్రీ అంటే మనకు తెలుసు కదా. సో దానివల్ల కూడా మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూపించారు. సో బనియాన్ ట్రీ అయితే ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు, దాని చెట్టు యొక్క చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు బనియాన్ ట్రీ. ప్రతి ట్రీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మధ్యలో అక్కడ పార్కులో వేరే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, దానివల్ల సో వీడియో మళ్ళీ అది చూపించడం ఆపేసి ఇలా చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఒక మొక్క చూపించాను కదా, దాని నేమ్ అయితే నేను చెప్పలేదు కదా, అది ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే నేను దాని యొక్క డీటెయిల్స్ తీసి నెక్స్ట్ వీడియోలో యాడ్ అయితే చేస్తాను. సో అక్కడ నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ అంతా పార్క్లో కొంతమంది లేడీస్ అయితే వచ్చి అడగడం జరిగింది, దేనికి షూట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో మన ఛానల్ గురించి అవన్నీ అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళు అక్కడే నిలబడి ఇమ్మీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వాళ్ళు మన ఛానల్ని చూడడం స్టార్ట్ చేసేసారు. ఇది వచ్చేసి మనకి వాము చెట్టు గురించి స్పెషల్గా చెప్పాలంటే ఆకులు చాలా థిక్గా అంటే కొంచెం దొడ్డుగా అండ్ అక్కడ చెట్టు వాసన అయితే అద్దరిపోయింది. ఆకు ముట్టుకుంటే ఆ స్పర్శే వేరు, ఎంత సాఫ్ట్గా ఉంది అంటే అంత సాఫ్ట్గా ఉంది. ఇంకా మనకి అది ఒక మందంగా ఒక దొడ్డుగా కూడా ఉంటుంది. వాము చెట్టు దగ్గర నిలబడితే మంచి స్మెల్ వచ్చింది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. మీరు తప్పకుండా ఇది కనుక ఖచ్చితంగా పాటించండి. అండ్ ఇక్కడ ఇంకా చాలా రకాల మొక్కలు వాళ్ళ సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి అన్నీ మనకి తెలుసుకోవాలి అంటే నేను ఆ బోర్డ్ని కూడా ఎక్కడో ఫోటో యాడ్ చేస్తాను, చూడండి.
ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ మనకి మొక్కల్లోనే ఉన్నాయండి. మనము అవన్నీ వదిలేసి ఏమంటారు ఆయుర్వేదిక్, హోమియోపతి, అలోపతి అని చెప్పి వెళ్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఇంట్లోనే మన మొక్కల్ని పెంచుకుంటూ వాటిని ఎలా తీసుకోవాలి అని కనుక మనం తెలుసుకుంటే స్లోగా రికవరీ అయినా సరే మనము కంప్లీట్గా రికవరీ అయితే మనకి ఉంటుంది. సో ఎమర్జెన్సీ టైంలోనే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మిగతా టైంలో మనం ఇలాంటి మొక్కల్ని కనుక మనము యూస్ చేసుకొని మన హెల్త్ని కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది దర్భ అంటే తెలుసు కదా, మామూలుగా గడ్డి అంటారు. దాంట్లో కూడా మనకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది మనకి నాకు తెలిసి జ్యూసెస్లో మనకు వాడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి అవిసా అంట. అవిసా అని అంటే ఏంటి, దాని బొటానికల్ నేమ్ ఏంటి, దీంట్లో ఉన్న మన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ రాశారు. సో పొద్దునే మీకోసం నేను పార్క్కి వెళ్ళి ఇవన్నీ షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే తెలుసు కదా కర్రీ లీఫ్. సో కర్రీ లీఫ్ అంటే కరివేపాకు. మన కరివేపాకు చెట్టులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కరివేపాకు గురించి చెప్పేది ఏముంది, మీకు తెలుసు కదా, హెయిర్కి అద్దిరిపోతుంది ఇది. మన హెయిర్కి మెయిన్ మనకు వచ్చేసి కరివేపాకే అన్నమాట. కరివేపాకు తింటే మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నల్ల వావిలి, దాని యొక్క బొటానికల్ నేమ్ అండ్ దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్. చెట్టు చూస్తే మనకి ఈ రకంగా చాలా పెద్దగా హైట్గా పెరిగింది. మిగిలిన మొక్కల గురించి చూసుకుంటే ఇదైతే ఒక పెద్ద చెట్టు అనమాట, చాలా పెద్ద చెట్టు. సో దాని చెట్టు ఈ రకంగా ఉంటుంది. మనకి ఈ రకంగా ప్రతి ఒక్క చెట్టు గురించి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే ఇక్కడ చక్కగా ఇవ్వడం జరిగింది. మింట్ తులసి. సో తులసిలో చాలా రకాలు ఉంటాయండి. ఇది మింట్ తులసి. సో ఈ తులసిని చాలామంది ఏమంటారు మెడిసినల్ వాల్యూగా తీసుకుంటారు. మనము మామూలుగా పెంచే తులసి కన్నా సో ఈ తులసిని మనకు ఎక్కువగా మనం జ్యూస్లలో వేసుకొని తాగుతూ ఉంటారు. ఇంకా ఇది అడ్డసారం దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్, దాని యొక్క బొటానికల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే కనపడుతున్నాయి. దీని యొక్క చెట్టు ఆకులు మనకి చాలా అందంగా ఉన్నాయి, ఒక మంచి ఆర్ట్ వేసినట్టుగా ఉన్నాయన్నమాట. సో ఈ చెట్టు కూడా మనకి ఈ రకంగా ఉంది. నెక్స్ట్ మనకు కనపడుతుంది ఏంటి అంటే హిబిస్కస్ అనేది ఇది ఒక మంచి చెట్టు. సో ఈ చెట్టు యొక్క బొటానికల్ నేమ్, దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ జరిగింది. మంచి గ్రీనరీ, పొద్దునే ఉదయాన్నే అలా సూర్యోదయం అవుతున్న టైంలో ఈ చెట్లన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. సో లోపల కూడా ఇంకొక చెట్టు అయితే ఉంది. సో జూమ్ చేసుకోవాల్సిందే. సో అది నాకు బోర్డు కనిపించలేదు, ఇక్కడ నుంచి అక్కడికి చాలా దూరం అయిపోయింది. సో ఈ రకంగా మనకి చాలా రకాల మొక్కలు ఉన్నాయి. వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని మనకు ఏది కావాలంటే ఆ మొక్కను తెచ్చి ఇంట్లో పెంచుకొని మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి ఈ మధ్య అందరికీ తెలుసు కదా, గూగుల్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, చేసుకుంటే సరిపోతుంది. మనం ఎంతగానో ఎదురు చూసే మన మల్టీవిటమిన్ ట్రీ, ఇది మాత్రం అన్ని ట్రీలలో స్పెషల్ అండి, చాలా స్పెషల్ మల్టీవిటమిన్ చెట్టు. సో ఇది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెట్టు ఈ రకంగా ఉంటుంది. ఈ వీడియోలో అత్యంత ఇష్టమైనది నాకు ఈ మల్టీవిటమిన్ ట్రీ. సో ఇది ఇవాల్టి నేను చూపించే ఈ మొక్కలు, వాటి యొక్క బొటానికల్ నేమ్, హెల్త్ బెనిఫిట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ని షేర్ చేయడం వల్ల పోయేదేముంది డూట్, కాకపోతే రిటర్న్ వాళ్ళు కూడా మళ్ళీ షేర్ చేస్తారు, అంతే కదా. సో ఇంకొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.